పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే దృష్టి దానము. దేవుడి యొక్క ఆశీర్వాదాల కోసము, దేవుడి యొక్క మహిమను పొందుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారిలో ప్రభు ఉన్నతమైనటువంటి ఆ యొక్క మహాశక్తిని, మహామహిమను వారి పట్ల కనబరుస్తున్నారని మనం ఈనాటి సువిశేష పఠనంలో వింటూ ఉన్నాము. లూకాసు సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, వారు ప్రజలు నడుచు చప్పుడుని విని విశేషమేమి అని అడిగారు. ఆయన గుడ్డివాడు అయినప్పటికీ ప్రజల యొక్క చప్పుడుని విని దేవుడు ఈ యొక్క ఎరుకో పట్టణ ప్రయాణం అవుతూ ఉన్నాడనే ఆలోచన, విశ్వాసము, నమ్మిక ఈరోజు దృష్టిని పొందుకునే విధముగా ప్రభు వారి ఎడల అద్భుత కార్యం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. మనము కూడా దేవుడి మీద అవగాహన లేకోకుండా విశ్వాసములో బలహీనపడుతూ దేవుని యొక్క అద్భుత కార్యాలను పొందుకోలేకపోతూ ఉన్నామంటే ఈరోజు కన్నులున్నా కానీ వృద్ధివారిగా జీవితంలో మునిగిపోతూ ఉన్నాము. అలా వృద్ధివారిగా మిగిలిపోకుండా ఉండడానికి దావీదు కుమారా నన్ను కరుణింపుమని ఎవరైతే ప్రాధేయపడి ప్రభు యొక్క మొర కోసము, ప్రభు యొక్క అద్భుత కార్యాలు జరగాలని వెళుతూ ఉన్నారో అట్టి వారు దేవుడి యొక్క మహిమను, దేవుడి యొక్క మహాశక్తిని పొందుకుంటున్నారని నాటి సువిశేష పఠనం ద్వారా మనము వింటూ ఉన్నాము. ఇదిగో మనము కూడా మన యొక్క జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు చేస్తారని ఎప్పుడైతే మనము తలంచి వెళుతూ ఉంటామో, ప్రభువును ప్రాధేయపడి అడుగుతూ ఉంటామో, అట్టి వారికి ప్రభు తన యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి ఇదిగో వారిని బహుగా దీవిస్తూ ఉన్నాడని నాటి ఈ సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం. అంతటి మనస్సును, అంతటి యొక్క మంచి ఆలోచనను, మంచి యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకొని ఈ లోకం మీద ఆధారపడి జీవించుకోకుండా ప్రభు మీద, ప్రభు యొక్క ఆజ్ఞల మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుడే స్వయాన మన యొక్క ఆశయాలని, మన యొక్క కోరికలను, మన యొక్క జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడని ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో ఈ యొక్క దృష్టి యొక్క విశేషాన్ని మనకు ప్రభు ఎరుకపరుస్తూ ఉన్నారు. అంతటి క్రియలను మనందరము కూడా పెంపొందించుకొని ప్రభువులు ఏకీభవించడానికి కావలసినటువంటి మంచి మనస్సును దయచేయాలని ఈ దిగుబడి కృషిలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.